అమ్మమ్మ అమ్మమ్మ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది బొడ్లో సంచి, చీర కొంగులో ముడివేసిన చిల్లర, టీ అంటే ప్రాణం, టీ లేని ఎప్పుడు ఉండలేదు. పింఛన్ డబ్బులు వస్తే 100 రూపాయలు మనవళ్ళ చేతిలో పెట్టి అక్కకి చెప్పుకో, మళ్ళీ మనవరాల దగ్గరికి వెళ్ళి ఇంకో 100 చేతిలో పెట్టి తమకి చెప్పుకో అంటాం. మరి ఆ మాత్రం దాన్ని చెప్పొద్దంటాం ఎందుకు? ఎందుకంటే అమ్మమ్మ నలిసిన జుట్టు, అమాయకమైన నవ్వు, మనసు నిండా ప్రేమతో ఉన్న కళ్ళు, బంధువులందరినీ చూడగానే వెలిగిపోయే ముఖం. అమ్మమ్మ 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 అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది బొడ్లో సంచి, చీర కొంగులో ముడివేసిన చిల్లర, టీ అంటే ప్రాణం, టీ లేని ఎప్పుడు ఉండలేదు. పింఛన్ డబ్బులు వస్తే 100 రూపాయలు మనవళ్ళ చేతిలో పెట్టి అక్కకి చెప్పుకో, మళ్ళీ మనవరాల దగ్గరికి వెళ్ళి ఇంకో 100 చేతిలో పెట్టి తమకి చెప్పుకో అంటాం. మరి ఆ మాత్రం దాన్ని చెప్పొద్దంటాం ఎందుకు? ఎందుకంటే అమ్మమ్మ నలిసిన జుట్టు, అమాయకమైన నవ్వు, మనసు నిండా ప్రేమతో ఉన్న కళ్ళు, బంధువులందరినీ చూడగానే వెలిగిపోయే ముఖం. అమ్మమ్మ.